మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. తంత్ర జ్యోతిషం అనేటువంటి వీడియోలో భాగంగా మనం ఇప్పుడు 2020 సంవత్సరం ద్వాదశ రాశులకు మాస ఫలితాల భాగంగా తులారాశి గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. తులారాశికి రాశ్యాధిపతి కేతువుతో కలిసి 11వ స్థానంలో, అదేవిధంగా రాశికి భాగ్యాధిపతి బుధుడు భాగ్యస్థానంలో, 10వ ఇంట గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు. 9, 10 ఇండ్ల మీదుగా రవిగ్రహ సంచారము, 8వ స్థానంలో కుజుడు, 6వ స్థానంలో శని, 5వ స్థానంలో రాహు. ఇలా ఉన్నటువంటి ఈ గ్రహ సంచారం తీసుకుంటే తులారాశి వాళ్ళకు ఏదైనా వ్యతిరేక గ్రహం ఉందంటే కుజుడు అష్టమంలో ఉండడము, సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు కాబట్టి జీవిత భాగస్వామికి ఏదైనా వైద్య సేవ చేయడము, జీవిత భాగస్వామికి ఏదైనా అనారోగ్యం చేయడం లాంటివి ఉంటాయి. అదేవిధంగా ప్రయాణాల్లో కాస్త మీకు అస్వస్థత చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఫుడ్, వాటర్ అనే విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. 6వ ఇంట్లో శని మీకు రాజయోగానే ఉన్నాడు, 5వ ఇంట్లో రాహు బాగానే ఉన్నాడు, 10వ ఇంట్లో ఉచ్చస్థితి గ్రహం వల్ల వృత్తిలో అభివృద్ధి, లాభంలో రాశ్యాధిపతి ఉండడం వల్ల విశేషమైన లాభాలు, పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు అనేవి కూడా పెరుగుతాయి. 9వ స్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి మీకు చాలా చక్కగా మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. 9వ స్థానం అంటే భాగ్యస్థానం, భాగ్యస్థానంలో భాగ్యాధిపతి ఉన్నాడు. ఈ రాశికి భాగ్యాధిపతి బలంగా ఉన్నాడు, రాశ్యాధిపతి బలంగా ఉన్నాడు. అదేవిధంగా రాహు, శని బాగున్నారు, కేతు బాగున్నాడు. అన్ని గ్రహాలు బాగున్నా ఒక కుజుడు మాత్రం వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త చూసుకుంటే సరిపోతుంది. అంతకుమించి పెద్దగా పరిహారాలు ఏమైనా ఈ రాశికి కనిపించడం లేదు. కాబట్టి ఇప్పుడు తులారాశి అంటే వ్యాపార రాశి కాబట్టి చక్కగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అన్ని రంగాల్లో విశేషంగా రాణింపు ఉంది. స్వస్థాన గ్రహాలు, లాభస్థాన గ్రహాలు, ఉచ్చస్థితి గ్రహాలు, పాపగ్రహమైన శని 6వ ఇంట్లో ఉండడము, మూల త్రికోణంలో రాహు ఉండడం విశేషంగా అత్యద్భుతమైన విశేషంగా ఫలితాలు ఉన్నాయి. కాబట్టి పరిహారాలు, దోషాలు పెద్దగా లేనప్పుడు పరిహారాలు పెద్దగా చెప్పలేం. తులారాశి వాళ్ళు వచ్చిన అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలన్నదే పెద్ద పరిహారం. ఎరుపు రంగు ఆహారము దానం చేయడం మంచిది. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేయడం చాలా మంచిది. హాస్పిటల్స్కి ఏదన్నా క్లీనర్స్, ఫ్లోర్ క్లీనర్స్, యాసిడ్స్, ఫినాయిల్స్, ఎక్విప్మెంట్స్, మన క్లీన్ చేసేటువంటి మాప్ స్టిక్స్ లాంటివి తీసేయడం చాలా మంచిది. అక్కడ హాస్పిటల్ దగ్గర ఏదైనా రోగులు ఉంటే కూడా, పేద రోగులు ఉంటే కూడా అన్నదానం చేయడం మంచిది. మరి ముఖ్యంగా టమాటో రైస్ చేస్తే చాలా 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 మంచిది. కాబట్టి ఇక్కడ సోదర సోదరులు కూడా అంత అనుకూలంగా లేదు. ఎందుకంటే సోదర సోదరి కారకుడు 8వ స్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ కుజగ్రహానికి మీరు సుబ్రహ్మణ్య కరావలమ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య ఆలయానికి తరచూ వెళ్ళడం కానీ ఇలాంటివి చేసుకోవడం వల్ల మీకు ఆ దోషం కూడా పోతుంది. కాబట్టి చక్కగా దాన్ని మీరు పరిహారం చేసుకోండి. మిగిలిన గ్రహాలు అన్నీ కూడా అనుకూల ఫలితాలను ఇస్తున్నాయి. సినీ కళారంగాల వాళ్ళకి విశేషంగా రాజయోగం ఉంది, రాజకీయ రంగంలో ఉన్న వారికి ఉంది, వ్యవసాయదారులకు ఉంది, విద్యార్థులకు ఉంది, మహిళలకు ఉంది. వివాహం కాని వాళ్లకు శుభవార్తలు కూడా వింటారు. ఎందుకంటే రాశ్యాధిపతి లాభంలో ఉన్నాడు కాబట్టి విశేషమైన లాభాలు మీరు పొందడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి తులారాశి వాళ్ళు చక్కగా ఈ పరిహారాలు విని ఈ ఫలితాలను పొంది రాబోయే రోజుల్లో మీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన శుభఫలితాలను వాటికి పెంపొందించుకొని రాబోయే రోజుల్లో కూడా ఈ ఫలితాల యొక్క ఫలితం అనుభవించి ఎన్నో వ్యతిరేకతలను పోగొట్టుకుంటానని తెలియజేస్తున్నాను. శుభం.